కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సింహాచలం చందనోత్సవంలో అపశృతి. భారీ వర్షానికి గోడకూలి 8 మంది భక్తులు మృతి, 2 గాయాలు. పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఢిల్లీ భేటీలు. ఇవాళ మోదీ అధ్యక్షతన 4 కీలక సమావేశాలు. సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఉగ్రవాదంపై పోరులో ఆర్మీకి స్వేచ్ఛ. తేదీ సమయం భారత సైన్యమే నిర్ణయిస్తుంది. ఉగ్ర దాడికి ధీటైన జవాబిస్తామన్న మోదీ. గగనతల నిషేధంపై పాకిస్తాన్ కు కౌంటర్. ఇవాళ రేపో ఆంక్షలు విధించనున్న భారత్. పాకిస్తానీ నౌకలపైన నిషేధానికి రెడీ. పాక్ రక్షణ మంత్రికి షాక్ ఇచ్చిన భారత్. ఇండియాలో ఆసిఫ్ ఎక్స్ ఖాతా నిలిపివేత. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారన్న కేంద్రం. ప్రధాని టార్గెట్ గా కాంట్రవర్సీ పోస్ట్. మోదీ గాయబ్ అంటూ కాంగ్రెస్ ట్వీట్. బీజేపీ ఎదురుదాడితో డిలీట్. భారత్ పాక్ ఉద్రిక్తతలపై ఐరాస జోక్యం. జైశంకర్ కు సెక్రటరీ జనరల్ ఫోన్. యుద్ధ వాతావరణాన్ని నివారించాలని విజ్ఞప్తి. మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు. ఇవాళ మంత్రులతో చంద్రబాబు లంచ్ మీటింగ్. రాజధానికి చట్టబద్ధతపై చర్చించనున్న సీఎం. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలి. ప్రతి నెల కమిటీలు సమావేశమవ్వాలి. వైసీపీ జిల్లా అధ్యక్షులకి జగన్ సూచనలు. మిస్ వరల్డ్ పోటీలపై సీఎం రేవంత్ సమీక్ష. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం. రైతు సమస్యల్ని పక్కన పెట్టారన్న బీఆర్ఎస్. ఈ రోజే తెలంగాణలో 10th ఫలితాలు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్. పలుమార్లు నోటీసులు ఇచ్చిన జేఏసీ. ఆర్టీసీని పరిరక్షించాలని డిమాండ్. కమిషన్ల కోసమే డిజైన్ మార్చారన్న ఉత్తమ్. ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థ అంటూ హరీష్ ఫైర్. కాళేశ్వరంలో అవకతవకలే ముఖ్యమన్న కిషన్ రెడ్డి. టూరిజం శాఖలో 4 నెలలు పనిచేశా. బాధ్యతని సక్రమంగా నిర్వర్తించా. ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక పోస్ట్. హైదరాబాద్ లో ఘరానా మోసం. ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానంటూ 25 కోట్లు వసూలు. నిందితుడు చంద్రకాంత్ గౌడ్ అరెస్ట్. కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్. ఆపాలంటూ భారత్ బచావో సంస్థ వినతి. ఆదివాసీల హక్కుల్ని కాలరాయొద్దన్న సీతక్క. మెహదీపట్నంలో హైడ్రా చర్యలు. అక్రమ సముదాయాలు కూల్చివేత. వ్యాపారులు రోడ్డు ఆక్రమించారని ఫిర్యాదు. మేడ్చల్ జిల్లాలో ఫ్లాట్ ఓనర్లపై దాడి. జేసీబీలతో హద్దులు చెరిపేశారని ఆరోపణ. మేడిపల్లి పిఎస్ లో బాధితుల కంప్లైంట్. కారణం లేకుండానే బదిలీ చేశారు. జస్టిస్ మన్మథరావు బదిలీ నిలిపివేయండి. సీజీఐకి ఏపీ హైకోర్టు లాయర్ల సంఘం లేఖ. కర్నూలు జిల్లా ఆస్పరిలో విష జ్వరాలు. కలపరి గ్రామంలో టీవీ9 వరుస కథనాలు. మెడికల్ క్యాంపులు పెట్టిన వైద్య ఆరోగ్య శాఖ. స్పైవేర్ ఎవరిపై ఉపయోగిస్తారు అన్నదే ప్రశ్న. దేశ భద్రతకి సంబంధించింది కాబట్టి బయట పెట్టొద్దు. పెగాసస్ నివేదికపై సుప్రీం కీలక తీర్పు.